నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్. ప్రత్యర్థి చంద్రబాబు నిర్ణయాన్ని జగన్ స్వాగతించారు. అసలు జగన్ ప్రశంసల వెనుక కారణమేంటి? ఇది కేవలం ప్రజా ప్రయోజనమా లేక రాజకీయ వ్యూహమా? ఇద్దరి మధ్య కొత్త సమీకరణాలకు ఇదే సంకేతమా? అసలు కథ ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధారణంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం రెండు పార్టీల రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఉంటుంది. అలాంటి సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని జగన్ స్వాగతించడం ఇప్పుడు రాజకీయ చర్చకు కారణమైంది. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతల మధ్య ఇలాంటి స్పందన రావడం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించింది. చంద్రబాబు ప్రభుత్వ విధానాల జగన్ తరచు విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యలు, పాలనా అభివృద్ధి, సంక్షేమ అంశాల్లో వైసీపీ తన అభిప్రాయాలను బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటే దాన్ని గుర్తించడంలో తప్పులేదన్న వైఖరి తాజా స్పందనలో కనిపించింది. దీనిని రాజకీయ వర్గాలు భిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నాయి. జగన్ వ్యాఖ్యల వెనుక ప్రత్యేకమైన రాజకీయ వ్యూహముందా అన్న ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. లేక నిజంగా ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాన్ని అభినందించారా అన్నది మరో చర్చ. అయితే ఒక్క వ్యాఖ్య ఆధారంగా ఇద్దరు నేతల మధ్య రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని చెప్పడం తొందరపాటే. మంచి మాటకు మన్నన ఇవ్వాలి అన్న భావనతో ఈ స్పందనను చూడాలన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చంద్రబాబుపై తరచూ విమర్శలు చేసే జగన్ అదే రాజకీయ ప్రత్యర్థి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడం మాత్రం ఆసక్తికర పరిణామంగా మారింది. ప్రస్తుతం ఏపీలో అధికార కూటమి వైసీపీ మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత కూడా రెండు శిబిరాలు తమ విధానాలను ప్రజల ముందు విస్తరిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ ప్రశ్నలు సంధిస్తుంటే అధికార పక్షం తన పాలనను సమర్థించుకుంటోంది. రాజధాని అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన వంటి అంశాల్లో ఇరు వర్గాల మధ్య భిన్న అభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థి నాయకుడి నిర్ణయాన్ని స్వాగతించడం రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకుంది. జగన్ వ్యాఖ్యలు అధికార పార్టీకి అనుకూలంగా వెళ్లేలా ఉన్నాయా అనే చర్చ కూడా మొదలైంది. అయితే ఒక అంశాన్ని మెచ్చుకోవడం అంటే మొత్తం ప్రభుత్వ విధానాలను సమర్థించినట్లు కాదన్నది రాజకీయంగా గుర్తించాల్సిన అంశం. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను అభినందించవచ్చు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరికి కూడా స్థానం ఉంది. నిజం నిప్పులాంటిది అన్న సామెతల ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశంలో రాజకీయ భేదాలకు అతీతంగా స్పందించడం కూడా ఒక రాజకీయ సందేశమే. అయితే జగన్ వ్యాఖ్యలను వైసీపీ భవిష్యత్ వ్యూహంతో ముడిపెట్టడం మాత్రం ఇప్పుడే సాధ్యం కాదు. చంద్రబాబు జగన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న రాజకీయ పోటీకి ఈ ఒక్క పరిణామం ముగింపు పలికిందని చెప్పలేం. ఇరువురు నేతలు తమ తమ రాజకీయ సిద్ధాంతాలు, విధానాలపై ఇప్పటికీ భిన్న వైఖరితోనే ఉన్నారు. అందువల్ల ఈ స్పందనను ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించిన అభిప్రాయంగా చూడటం ప్రస్తుత పరిస్థితుల్లో సముచితమే అని చెప్పుకోవాలి. జగన్ తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషణ కూడా ఆసక్తికరంగా మారాయి. కొందరు దీనిని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష ధోరణిగా చూస్తున్నారు. మరికొందరు మాత్రం ఇందులో రాజకీయంగా ఏదైనా వ్యూహాత్మక సందేశం ఉందా అని పరిశీలిస్తున్నారు. ప్రజలకు నచ్చే నిర్ణయాన్ని ప్రశంసించడం ద్వారా వైసీపీ తన రాజకీయ వైఖరిని మరింత స్పష్టంగా చూపించే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. అయితే దీనిని అధికార కూటమితో సన్నిహిత్యానికి సంకేతంగా చూపటం మాత్రం సరైనది కాదనే వాదన కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలోని ఇతర నిర్ణయాలపై జగన్, వైసీపీ తమ విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఒక అంశంలో అభినందన వ్యక్తం చేయడం, మిగిలిన విధానాలపై ప్రశ్నించడం పరస్పర విరుద్ధమైన చర్యలు కావు. రాజకీయాల్లో అంశాల వారీగా స్పందించడం సాధారణ ప్రక్రియ. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం అయితే దాన్ని స్వాగతించడంలో రాజకీయ ప్రయోజనం కంటే ప్రజా ప్రయోజనమే ప్రధానంగా ఉండవచ్చు. అదే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో పార్టీపై సానుకూల అభిప్రాయాన్ని పెంచుతాయన్న రాజకీయ లెక్క కూడా ఉండొచ్చు. కానీ అది కేవలం ఊహ మాత్రమేనని గుర్తించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిణామాలతో జగన్, చంద్రబాబు మధ్య రాజకీయ దూరం తగ్గిందని చెప్పే పరిస్థితి లేదు. అధికార ప్రతిపక్ష పాత్రలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాలపై జగన్ ఎలా స్పందిస్తారన్నది ఈ అంశానికి మరింత స్పష్టత ఇవ్వనుంది. అప్పటి వరకు ఈ స్పందనను ఒక కీలక అంశంపై వచ్చిన భిన్నమైన రాజకీయ అభిప్రాయంగానే చూడాల్సి ఉంటుంది.
చంద్రబాబు జగన్ మధ్య రాజకీయ పోటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త విషయం కాదు. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరి నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత కూడా వారి రాజకీయ వైఖరిలో స్పష్టమైన భేదాలు కనిపించాయి. ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉండగా జగన్ ప్రతిపక్ష నేతగా వైసీపీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం రాజకీయంగా సహజంగానే ప్రాధాన్యం పొందింది. అధికార పార్టీ నేతలు ఈ వ్యాఖ్యను తమ పాలనకు మద్దతుగా ప్రచారం చేసుకునే అవకాశం ఉందా అన్నది చర్చలో ఉంది. మరోవైపు వైసీపీ మాత్రం దీనిని ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశంపై తీసుకున్న వైఖరిగానే వివరించే అవకాశం ఉంది. ఏది ఏమైనా రాజకీయ విమర్శలు, ప్రజా ప్రయోజన అంశాలు రెండు వేర్వేరు విషయాలుగా చూడాల్సి ఉంటుంది. ప్రతిపక్షం ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అలాగే ఒక నిర్ణయాన్ని మెచ్చుకున్నంత మాత్రాన ప్రభుత్వంలోని ప్రతి చర్యను సమర్థించినట్లు కూడా కాదు. ఈ తేడాను రాజకీయ చర్చల్లో స్పష్టంగా గుర్తించడం అవసరం. జగన్ తాజా స్పందనపై భవిష్యత్తులో అధికార ప్రతిపక్ష శిబిరాల నుంచి వచ్చే వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచవచ్చు. ముఖ్యంగా ఇదే తరహాలో మరిన్ని ప్రభుత్వ నిర్ణయాలపై జగన్ సానుకూలంగా స్పందిస్తారా అన్నదే అసలు పరీక్ష. అలాంటి పరిణామాలు వస్తూనే దానికి విస్తృతమైన రాజకీయ అర్థం ఉందా అన్నది అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఇది చంద్రబాబు తీసుకున్న ఒక నిర్ణయంపై జగన్ వ్యక్తం చేసిన సానుకూల అభిప్రాయంగానే కనిపిస్తుంది. చంద్రబాబు నిర్ణయాన్ని జగన్ స్వాగతించడంతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ప్రత్యర్థిని ప్రశంసించడం వెనుక రాజకీయ వ్యూహమా లేక ప్రజా ప్రయోజనమో కారణమా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఒక్క వ్యాఖ్యతో ఇద్దరి మధ్య రాజకీయ సమీకరణాలు మారాయని చెప్పడం తొందరపాటే. రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాలపై జగన్ వైఖరి ఎలా ఉంటుందన్నదే అసలు కీలకం. ఇదే తరహా స్పందనలు కొనసాగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్పందన ప్రజా ప్రయోజన రాజకీయాలకు ప్రాధాన్యమిస్తుందా లేక భవిష్యత్ రాజకీయ వ్యూహానికి సంకేతమా అన్నది కాలమే తేల్చాలి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.